నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా పిల్లల్లో నులిపురుగుల నిరోధానికి ఇచ్చిన మాత్రలు వేసుకుని ఉత్తరప్రదేశ్లో 120 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఫరూకాబాద్, మొయిన్పూరి జిల్లాల్లో మంగళవారం నిర్వహించిన డీవార్మింగ్ కార్యక్రమంలో భాగంగా మాత్రలు వేసుకున్న 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆల్బెండజోల్ ఔషధం వేసుకున్న కొద్దిసేపటికే తలనొప్పి, వాంతులు మొదలైనట్లు పిల్లలు చెప్పారు. ఫరూకాబాద్ జిల్లా రాంతోరా మొహద్దీన్ పూర్ గ్రామంలో జవహర్లాల్ ప్రేమదేవి పాఠశాలలో 150 మంది విద్యార్థులు మాత్రలు వేసుకోగా వారిలో 100 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 33 మందిని కమల్గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు, 67 మందిని ఫరూకాబాద్లోని లోహియా ఆసుపత్రికి తరలించారు. మెయిన్పురి జిల్లాలో నగ్లా కిరత్పూర్లోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం చాలా మందిని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. విద్యార్థులకు నకిలీ మందులు ఇచ్చారని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. ఇది వ్యవస్థాగత నిర్లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. గడువు ముగిసిన మందులు ఇచ్చారని ఆరోపించిన ఏబీవీపీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.